మోషే వాళ్ళ అమ్మ పేరు యొకెబేద్, నాన్న పేరు అమ్రామ్. యొకెబేద్ అమ్రామ్ వీడు పుట్టాడు. ఏంటా మన జీవితం అనుకొని ప్రారంభం చాలా దుఃఖకరం, ప్రారంభం చాలా వేదనకరం, ప్రారంభం చాలా అవమానకరం, ప్రారంభం చాలా దీన స్థితిలో, కానీ ముగింపు అలా ముగింపబడలా. ఈ రోజున నీ బిడ్డ యొక్క ప్రారంభం దుఃఖమై ఉండొచ్చు, వేదనకరమై ఉండొచ్చు. నీ జీవితంలో ఏమన్నా జరగని, ఏ జరగని, బి జరగని, సి జరగని, ఏమన్నా జరగని, కానీ ఫైనల్ ప్రొడక్ట్ బయటికి రావాలంటే ఏదైనా యేసయ్య చెయ్యి దాటే రావాలి. నీ కుమారుడు పుట్టినప్పుడు నష్టం జరగని, నీ పాప పుట్టినప్పుడు మరణం జరగని, వేదనకరమైన సంఘటనలు జరగని, లేకపోతే ఏదేదో గందరగోళం జరగని, ఇంట్లో భయంకరమైన జరగని, ఆర్థిక ఇబ్బంది జరగని, ఏ సంఘటనలు జరిగినా ఫైనల్ ప్రొడక్ట్ మీ ఇంట్లోనికి రావాలంటే అది దేవుని హస్తం దాటెళ్ళాలి. నీ మేలుకరంగా నా దేవుడు చేస్తాడు. దుఃఖకరంగా ప్రారంభమైంది కానీ అద్భుతకరంగా ముగింపజేశాడు. ఎంత అద్భుతంగా ముగింపజేశాడు తెలుసండి. యేసయ్య తర్వాత ఇంత పరిచర్య చేసిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. ఏలియా కన్నా గొప్ప పరిచర్య చేశాడు, ఎలీషా కన్నా గొప్ప పరిచర్య చేశాడు, దానియేలు కన్నా గొప్ప పరిచర్య చేశాడు, హగ్గై కన్నా గొప్ప పరిచర్య చేశాడు, యెషయా ప్రవక్త కన్నా గొప్ప పరిచర్య చేశాడు, ఇర్మియా కన్నా గొప్ప పరిచర్య చేశాడు, జకరియా కన్నా గొప్ప పరిచర్య చేశాడు, బాప్టిజం ఇచ్చే యోహాను కన్నా గొప్ప పరిచర్య చేశాడు, ఉన్న భక్తులందరికన్నా గొప్ప పరిచర్య చేశాడు. హల్లెలూయా. ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు ఏ రోజు కూడా కరెక్ట్గా పాస్ అవ్వాలా. మా అమ్మ నన్ను వదులుకోలా. అందరూ ఏమన్నారు తెలుసా, ఈ డ్రమ్ము కొట్టుకోవడానికి వీడు పనికొస్తాడు తప్ప దేనికి పనికిరాడని. డ్రమ్ అంటే తెలుసా, ఇది కాదు, రౌండ్గా ఉంటుంది, ఆ డ్రమ్ము తప్ప దేనికి పనికిరాడని. మా అమ్మ నాన్న గొప్ప భక్తులు, గొప్ప ప్రార్థనా పరులు. వాళ్ళు ఎవరి కోసం ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ ఆస్వాదింపబడతారు. కానీ వాళ్ళ పెద్ద కుమారుడు మాత్రం టింగుడిగు టింగుడిగు ఇదే. కానీ వేదనకరం, దుఃఖకరం, ముందల కనబడేది దుఃఖకరం. కానీ మమ్మకి, నాన్నకి, మాకు కానీ ఎవరికీ తెలియదు తెర వెనకాల దేవుడు అద్భుతం చేస్తున్నాడని, తెర వెనకాల గొప్ప కార్యం చేస్తున్నాడని, తెర వెనకాల ఏదో చేస్తున్నాడని. కరెక్ట్గా డిగ్రీ పాస్ అయ్యాను, బైబిల్ కాలేజ్ అయిపోయింది, 27వ సంవత్సరంలో నా దేవుడు ఆ తెరను లేపాడంతే. నీ బిడ్డలు ఈ రోజున అపజయం చెందిన బిడ్డలను చూసి ఏడుస్తున్నావేమో, వివాహం కాని బిడ్డలను చూసి ఏడుస్తున్నావేమో, మార్కులు రాని బిడ్డలను చూసి ఏడుస్తున్నావేమో. వదలొద్దు. ఆ తెర వెనకాల నీ పాప కొరకు గొప్ప కార్యం చేస్తున్నాడు. తెర వెనకాల నీ పాప కొరకు గొప్ప కార్యం చేస్తున్నాడు. తెర వెనకాల బాబు కొరకు గొప్ప కార్యం చేస్తున్నాడు. రైట్ టైం నా దేవుడు ఆ వేలు ఓపెన్ చేస్తాడంతే. ఏ దేవుడైతే ఆలయ తెర పై నుండి